అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను వినాయకుడిని చేయడం కోసం ప్రిపేర్ చేస్తున్నా అనమాట. పిండి కలుపుతున్నా. యాక్చువల్‌గా చేయడం రాదు నాకు. ఇంకా ఈరోజు అంటే అత్తమ్మ వచ్చిర్రు ఊరు నుంచి. పిండితో చేద్దాం మనమే అంటే, సో ట్రై చేస్తున్నా అనమాట. చూడాలి ఎట్లొస్తదో. ఫస్ట్ టైం చేయడం. అయితే ఇప్పుడు మేము ఇది బియ్య పిండితో చేస్తున్నాం అనమాట. కొంచెం లైట్‌గా పసుపేసినాం దీంట్లో. అయితే యాక్చువల్‌గా మేము ఫస్ట్ మట్టితో చేద్దాం అనుకున్నాము. అంటే క్లే తోటి. ఇట్లా అమెజాన్ ఇట్లా ఆర్డర్ చేసుకొని చేద్దాము అని చెప్పి అనుకున్నాం. అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ కదా! సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ఇట్లా మట్టి వినాయకుడిని పెట్టి అనుకున్నాం. తర్వాత ఎందుకులే స్టంట్ ఇంకా కొనుక్కొని చేద్దామని చెప్పి ఎళ్ళినా చూసా కూడా రూ. 100 అట్లా 150 అట్లా అన్నారు. తీసుకుందాం అనుకున్నా. ఈలోపు అత్తమ్మ ఉండి అక్కడే చేసుకుందాం పూజ నేనొస్తా అని చెప్పేసి వచ్చిరనమాట ఊరు నుంచి. పిండితో చేద్దాము బియ్య పిండితో అని చెప్పి అంటే ఇంకా ఊరు నుంచే బియ్య పిండి కూడా తీసుకొచ్చిర్రు. దాంతో ఇప్పుడు ప్రయోగం చేస్తున్నాం అనమాట. మంచిగానే వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మంచిగానే వస్తుంది. కాకపోతే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి కొంచెం ఎక్సైటెడ్గా ఉందన్నమాట. ఎప్పుడు చేయలేదు, చూడలేదు కూడా చేయడం. ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పెద్ద విగ్రహాన్ని పెడతారనమాట. అక్కడ బజార్లో అందరు కలిసి ఇట్లా స్టేజ్ పెట్టుకొని అదంతా. సో అందుకే చేయడం ఎప్పుడు అలవాట్లేదు. ఫస్ట్ టైం చేస్తున్నా ఇప్పుడు. ఇంక ఈసారి మంచిగా వస్తే ఇంకా ప్రతిసారి మంచిగా వచ్చినా రాకపోయినా ప్రతిసారి ఇట్లనే ట్రై చేయాలనుకుంటున్నా. యాక్చువల్‌గా ఏంటంటే, ఒక 2 డేస్ ముందు నుంచే అంటే ఈరోజు వినాయక చవితి కదా! నాకు 2 డేస్ ముందు నుండే అసలు ఏం జేయాలి? ఎట్లా జేయాలి? అని జెప్పేసి అంత గజిబిజిగుందనమాట. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ జేయాలి? ఎట్లా జేయాలి? అని జెప్పి. ఇంకా అత్తమ్మ ఫోను జేసి, "నేనొస్తున్నా హైదరాబాద్‌కి మనం అక్కడే సెలబ్రేట్ జేసుకుందాం వినాయక చవితి" అన్నప్పుడు నాకు కొంచెం రిలాక్సేషన్ అనిపిచ్చింది. ఎందుకంటే, ఇంక ఇద్దరం కలిసి నాకు అత్తమ్మ గైడ్ జేస్తుంటే నేను చెయ్యొచ్చు అనుకున్నా అనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి గూడా అత్తమ్మేమో ప్రసాదాలు జేయడము, వంట పని జూసుకోవడం ఇట్లా జేస్తుంది. నేనేమో ఇట్లా పూజకు సంబంధించిన సామాన్లేమన్నా తీసుకురావడం గానీ, లేకపోతే దేవుడి ఫోటోలు అవన్నీ సర్దడము, దేవుడికి పూలు పెట్టి అవన్నీ ప్రిపేర్ చేయడం చేస్తున్నా అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్సైటెడ్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టైమ్ నేను వినాయకుడి బొమ్మ చేస్తున్నా అనమాట. నేనెప్పుడు చేయలేదు, ఎప్పుడు చూడలేదు గూడా. సో, ఫస్ట్ టైమ్ జేయడం నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిచ్చింది. ఎలా జేస్తానో ఏంటో అనే భయం గూడా ఉంది. వస్తదా? రాదా? టైమ్ వేస్ట్ చేసి తిట్లు తింటానా ఏంటి అనేది గూడా ఉంది. కాకపోతే ఇంకా దేవుడే చేపిచ్చకుండా ఏంటో నాకు తెలీదు గానీ, చాలా బా వచ్చిందనిపిచ్చింది. సో, కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. ఎందుకంటే నాకెప్పుడు ఐడియా లేకపోవడం వల్ల కొన్ని కొన్ని మిస్టేక్స్ చేశా. కానీ చేస్తుండంగా ఓకే. ఇక్కడ ఇది పెట్టాలి. నేనిది మర్చిపోయా. అంటే నేను ఫస్ట్ చెవులు పెట్టలేదు. నాకు గుర్తులేదు. మళ్ళీ నేను చెవులు పెట్టడం గానీ, చేతిలో లడ్డూ పెట్టేది గూడా నేను మర్చిపోయా అనమాట. చెయ్యి ఇట్లా కిందకి పెట్టాను. తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది. ఓకే. లడ్డూ పెట్టాలి గదా! అని జెప్పేసి మళ్ళీ నేను దాన్ని సెట్ జేయడం గానీ, అదంతా నాకు అంటే నేనెక్కడ చూడలేదు. యూట్యూబ్‌లో చూసుకుంటూ చేయాల్సొస్తదేమో అనుకున్నా గానీ, అట్లేం లేదు. ఏదో సడెన్‌గా అట్లా అయిపోయిందనమాట. నా చేతులతో నేనేమి ఆలోచించకుండా ఊరికే అట్లా నాతో నాతో ఆ దేవుడే చేయించుకున్నట్టు అనిపిచ్చింది నాకు. చాలా రిలాక్స్డ్‌గా అనిపిచ్చింది. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, అట్లా చాలా క్యూట్‌గా ఎంత బుడ్డిగా, బుజ్జిగా నపోయో చాలా బాగా వచ్చింది నా చేతులతోటి. ఇది చూసాక నాకనిపిచ్చింది ఎవ్రీ ఇయర్ నేను నా చేతులతో చేసి పెట్టాలి అనే ఫీలింగ్ వచ్చిందనమాట. కాకపోతే ఎవ్రీ ఇయర్ ఇంకొంచెం అప్‌గ్రేడ్ చేస్తూ మంచిగా చేయాలనుకుంటున్నా. ఇంకిట్లా మేము వినాయకుడిని చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసినాం ఇంకా. సో, యాక్చువల్‌గా ఏంటంటే, ఇంతకు ముందు నేనెప్పుడు చేయలేదని జెప్పా గదా! ఎందుకంటే, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఏంటంటే, అమ్మ వాళ్ళక్కడ ఒక కమిటీలాగా ఫార్మ్ అయ్యి, పెద్ద విగ్రహం తెచ్చుకొని, దానికి పక్కన ఇంటి పక్కన ప్లేసుంటది. అక్కడ స్టేజ్‌లాగా పెట్టి, అక్కడ బాగా 9 డేస్ అట్లా సెలబ్రేట్ జేసేవాళ్ళు. అంటే ఇంక ఫస్ట్ డే ఏమో నార్మల్‌గా పిల్లలతో పూజ చేయించేవాళ్ళు. తర్వాత ఇంకా పెళ్ళైన వాళ్ళుంటారు గదా! వాళ్ళతోటి కపుల్స్ తోటి ఇట్లా డైలీ ఒకళ్ళు పీటల మీద కూర్చొని చేసేవాళ్ళనమాట. సో, దానివల్ల నాకేంటంటే వినాయకుడిని జేయడం ఎక్స్‌పీరియన్స్ గాని, లేకపోతే ఇట్లా పూజలో పెర్ఫార్మ్ జేయడం గాని, నాకు పెద్దగా ఐడియా లేదు. సో, వాళ్ళే చూసుకునేవాళ్ళు. జస్ట్ లాస్ట్‌లో ఎళ్లి దండం పెట్టుకొని ప్రసాదం తినేవాళ్ళం అనమాట. అందువల్ల నాకు ఈ పూజ ఇదంతా ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇప్పుడు అత్తమ్మొచ్చాక నాకు చాలా నేర్చుకున్న ఈ పూజలో. అండ్ నాకు క్లారిటీ గూడా వచ్చింది. ఏదెందుకు జేస్తున్నాం, ఏదెందుకు బెడుతున్నాం అని జెప్పి. ఇక్కడేంటంటే వినాయకుడు ఒక పీట పెట్టి, ఒక డెకరేషన్ లాగా జేసి, చుట్టూ ఆయనకిష్టమైన ఆకులన్నీ ఇట్లా పేరుస్తున్నామనమాట. పేర్చి పూలు పెట్టడం గానీ, అవన్నీ పక్క నుంచి నన్ను అత్తమ్మ గైడ్ జేస్తుంటే, అవన్నీ నేనట్లా పేరుస్తున్నా అనమాట.
అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎంత ముద్దుగా వచ్చిందంటే మా వినాయకుడి డెకరేషన్ గానీ, మా వినాయకుడు గానీ చాలా ముద్దుగా వచ్చింది. అండ్ నాకు చాలా రిలాక్స్‌డ్‌గా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నందుకు. నేను ఒక 2 డేస్ ముందు టెన్షన్ పడ్డా అని చెప్పా గదా! ఇంత హ్యాపీగా చేసుకుంటా అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదో హడావుడిగా ఏదో అయిపోతది అనే ఫీలింగ్‌లో ఉండేదాన్ని. కానీ చాలా రిలాక్స్‌డ్‌గా అయిపోయింది పూజ మొత్తము. ప్రశాంతంగా అయిపోయిందనమాట. ఇంకా ఈరోజు అసలు షాకింగ్ థింగ్ ఏందంటే, నేను ఈరోజు ఫ్రూట్స్ పెట్టాలి గదా దేవుడికి. సో, ఇష్టమైనయి ఏంటి ఎలక్కాయ, ఇట్లా చెరుకు గడ ఇవన్నీ తీసుకురావడానికని వెళ్ళా అనమాట. ఒక ఎలక్కాయ 40 రూపీస్ అంట. అండ్ చెరుకు గడ 30 రూపీస్. ఏది మీకక్కడ కనిపిస్తుంది గదా చిన్నది. అది ఒక హాఫ్ మూర ఉంటది. అంటే బెత్తడికి కొంచెం ఎక్కువుంటది అంతే. అది 40, 30 రూపీస్ అంట. అండ్ హాఫ్ డజన్ అరటిపండ్లు గూడా 40 రూపీస్ అంట. అంటే నార్మల్ డేస్‌లో మనకి 40 రూపీస్‌కి డజన్ అరటిపండ్లొస్తాయి గదా! ఈరోజు పండగ రోజు 40 రూపీస్‌కి హాఫ్ డజనేనంట. అసలెంత రేట్లు పెరిగిపోయినాయంటే నాకు దిమ్మ తిరిగింది. అరే! ముందే తెచ్చి పెట్టుకోవాల్సింది గదా అనిపిచ్చింది. కాకపోతే ఏం చేస్తాం ఫ్రెష్‌గుంటాయని జెప్పేసి నేను ఈరోజు తెచ్చా. అండ్ పూలు గూడా పూలు ఎంత 60 రూపీస్. 60 రూపీస్ అంట మూర పూలు. ఆ మూర గూడా ఫుల్ ఇస్తలేరు. ఏంటంటే నేను దగ్గరికి కట్టినమ్మా నీకు కొంచెం లూజ్ జేసుకో ఇట్లా లాగితే భారొస్తది అని చెప్తున్నారు. ఎంత కాస్ట్‌లీ అనిపిచ్చిందంటే అరే! ముందే తెచ్చి పెట్టుకుంటే బావుండేది అనిపిచ్చింది. బట్ ఇట్స్ ఓకే. ఇవి బిగినర్స్ మిస్టేక్స్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఇంకా ముందే ప్లాన్ జేసుకొని అన్నీ ముందే జేసుకుంటా ఖచ్చితంగా నేను. సో, ఈరోజు జేసిన ప్రసాదాలు ఇవన్నమాట మేము. ఇందులో నాకు పులిహోర బా నచ్చింది. అండ్ రవ్వ కేసరి బా నచ్చింది. అండ్ దద్దోజనం గూడా యాజ్ యూజువల్ దద్దోజనం ఓకే బావుంటది. నాకు ఆలు ఫ్రై జేసినాము. ఆలు ఫ్రై అంత నచ్చలేదన్నమాట. ఇంకా ఇంకేంటి ఉండ్రాళ్ళు. అంటే ఉండ్రాళ్ళు అత్తమ్మ కొంచెం డిఫరెంట్‌గా జేసింది. పూర్ణం బూరెల్లో పెట్టే పూర్ణం స్వీట్ ఉంటది గదా! వాటిని మనం కుడుముల్లాగా జేయకుండా ఆయిల్‌లో ఫ్రై జేశారనమాట. అవి గూడా మంచి టేస్ట్ వచ్చినాయి. ఇవి ఎట్లుంటాయో కొత్తగా జేసిర్రు, కొత్త ఐటెమ్ అనుకున్నా గానీ అవి గూడా మంచిగొచ్చినాయి. ఇందులో కొంచెం నాకు నచ్చని ఫెయిల్ అయిన ఐటెమ్ అంటే ఆలు ఫ్రై అనమాట. అదెందుకో సరిగ్గా కుదరలేదనిపిచ్చింది. మిగిలినయన్నీ ఓకే. ఇంకిక్కడేంటంటే ఆ పూర్ణం బూరెలు అవి జేసినాము. నేను పెట్టడం మర్చిపోయా అనమాట దేవుడి దగ్గర. పూజంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది. అరే! పెట్టలేదు అని జెప్పి. సో, మళ్ళీ తర్వాత తీసుకొచ్చి పెట్టినామనమాట. ఇంకా ఈ తర్వాత ఏం గుర్తొచ్చింది అంటే, మనం వినాయకుడి దగ్గర చదువుకునే పిల్లలు ఇట్లుంటే బుక్స్ పెట్టడం గానీ, లేకపోతే జాబ్ జేసే వాళ్ళుంటే ల్యాప్‌టాప్స్ పెట్టడం గానీ జేస్తాం గదా! అవేవి పెట్టలేదనమాట. పూజంతా అయిపోయి, ప్రసాదాలు తినేసి తర్వాత గుర్తొచ్చింది. అరే! ఈరోజు ఇక్కడ ఇట్లా దేవుడికి ఇవి పెట్టుకుంటాం గదా! మనం ఓం అని రాసి ఇట్లా దేవుడి దగ్గర ముందు పెడతాం గదా! అని గుర్తొచ్చింది. ఇంక తర్వాత అనుకున్నా ఇట్స్ ఓకేలే ఇంక ఇదే గదా! ఫస్ట్ టైమ్ జేసుకోవడము. మెల్లిగా మనకు అలవాటవుతదిలే అని జెప్పి ఓకే అనుకున్నా. బట్ అది కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ ఉండిందనమాట. ఇంకొకటేంటంటే వినాయకుడిని చేసేటప్పుడు నేను దంతాలు పెట్టడం మర్చిపోయినా. అది గూడా కొంచెం బాధనిపిచ్చింది. ఇదొక్కటి పెట్టుంటే బావుండేది అని. ఇంకట్లా ప్రసాదాలు గూడా నేను, అత్తమ్మ ఇద్దరం కలిసి పులిహోర, పప్పు, దద్దోజనం, ఇంకా పూర్ణం కజ్జికాయలు, ఇంకా ఫ్రూట్స్ ఇట్లా కొన్ని ఐటెమ్స్ చేసి పెట్టినామనమాట. ఆల్సో అంటే వినాయకుడికి కొన్ని ఆకులు అవన్నీ పత్రిలు అవన్నీ పెడతాం గదా! అవన్నీ ఇంటి నుంచే తీసుకొచ్చిర్రనమాట. అత్తమ్మ అక్కడ ఊర్లో దొరుకుతాయని జెప్పేసి అవన్నీ పెట్టి ఇట్లా అలంకరించినాము. ఆల్సో జిల్లేడు పువ్వు అంటే వినాయకుడికి బాగా ఇష్టం అనమాట. సో, అందుకే జిల్లేడు పువ్వు, ఇంకా మందార పూలు అవన్నీ వెలగపండు ఇంకా సీతాఫల పండు ఇవన్నీ వినాయకుడికి చాలా ఇష్టం అని జెప్పేసి అవన్నీ పెట్టి పూజ చేసుకున్నామనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది ఇట్లా పూజ చేసుకోవడం గూడా. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా నా చేతులతో నేను చేసి చేయాలనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంత బాగా వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొంచెం పెద్దగా ట్రై చేసి చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు నేను కోరుకుంది కూడా అదే. అంత మంచిగా ఉంటే మాత్రం ఇంకా ఎవ్రీ ఇయర్ నేను ఇట్లా నా చేతులతో చేసి పూజ చేసుకుంటా అని చెప్పి అనుకున్నా అనమాట. సో, ఇదనమాట మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇలా అయిపోయాయి.